హలో నేస్తమా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక నేనైతే పొద్దుగానే లేచి ఇంకా స్టార్ట్ చేసుకున్న పనులు అయితే ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి నా పనులు నేనే చేసుకుంటున్నా. వంట చేయడం అనేది నా పనే. ఒక 6 years నుంచి నేనే చేస్తా. కొంతమంది అమ్మాయిలు అయితే వంట రాదు నాకు, మా మమ్మీ వండుతూనే తింటా, మా మమ్మీ చేస్తుంది తింటా అన్నట్టుంటారు. అంత ఎగసెక్కలు అయితే అవసరం లేదు. ఇప్పుడైతే మీ అమ్మాయి చేసి పెడుతుంది కానీ అత్తోళ్ళ ఇంటికి పోయినప్పుడు నువ్వే చేయాలి, అది మాత్రం మర్చిపోకు. ఒకసారి ట్రై చేస్తే కదా వస్తుందో రాదో తెలిసేది. ఒకసారి ట్రై చేయి, బాలేదా పడేసే, సెకండ్ టైం ట్రై చేయి, బాలేదా పడేయి, థర్డ్ టైం అయినా కరెక్ట్ గా వస్తుంది కదా వంట. గట్టిగా అనుకుంటే అవ్వంది ఏది ఉండదు. ఒకసారి అయితే మీ పేరెంట్స్ కి చేసి పెట్టండి, ట్రై చేయండి కదా. ట్రై చేయకుండా రాదు రాదంటే కుదరదు కదా. అలా నువ్వు కుక్ చేసిన వంట మీ అమ్మకి పెట్టి చూడు ఒకసారి, తను ఎంత హ్యాపీగా తినిద్దో. అది బాగున్నా బాగాలేకపోయినా, టేస్టీగా ఉన్నట్టు లేకున్నా మీ అమ్మ మాత్రం బాగుందనే చెప్తుంది. ఎందుకో తెలుసా, మీ మీద ఉన్న ప్రేమ అది. అమ్మ నాన్న వీళ్ళిద్దరు లేని లైఫ్ ఇంకా ఒక నరకము. వాళ్ళు మనతో ఉన్నప్పుడే హ్యాపీగా వాళ్ళని చూసుకోవాలి. ఒక పూట తిన్నా తినకున్నా గానీ మనకైతే ఫుడ్ పెడతారు వాళ్ళు. ఆ రుణాన్ని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే, మొన్నే ఒక ఇన్సిడెంట్ చూసా నేను. ఒక ముసలావిడకి 3 కొడుకులు 2 బిడ్డలు. అయితే ఆ ముసలోడైతే బాగానే ఒక 10 ఎకరాల దాకా సంపాదించి పెట్టిండు. కొడుకులు తలా 3 ఎకరాలు అయితే రాసేసుకున్నారు ముందే. మిగిలిన 1 ఎకరా మాత్రం ముసల్దాన్ మీద రాసిర్రు. ఇప్పుడు ముసల్దాన్ పేరు మీద ఉన్నది మొత్తం లాగేసుకుందామని చూస్తున్నారు. అయితే ఆ ముసల్దాన్ దగ్గర కూడా 3 లక్షల దాకా క్యాష్ ఉండేనంట. ఆ 3 లక్షలు కూడా లాగేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ముసల్దానికి ఏ దిక్కు లేక బిడ్డ దగ్గరనే ఉంటుంది. బిడ్డ ఒకతే ఆలన పాలన మొత్తం చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులని అట్లా రోడ్ల మీద వదిలేస్తున్నారు. కొంచెం కూడా కనికరం లేకుండా అయిపోతుంది జనాలకి. మనం ఉన్నన్ని రోజులైనా మన అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకుందాం. వాళ్ళకి అది ఇది తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా మాట్లాడితేనే వాళ్ళు మురిసిపోతారు.